గారు మరియు అంతేకాకుండా మన పాఠశాల విద్యార్థులు నిదానంగా ఓపెన్ చేయండి. పట్టుకురా సార్ వెరీ గుడ్ క్లాస్కి వెళ్ళండి. ఇంకా క్లాస్కి వెళ్ళండి. ఎవరు క్లాసు వాళ్ళు, మీ పిల్లలు ఏ క్లాస్ ఉన్నారో అక్కడ పోండి. అక్కడ ఒక ఫోటో దిగి మార్కులు తీస్తారు, చూడండి మీరు ప్రోగ్రెస్ ఏమైనా చెప్పండి అని అక్కడ మీటింగ్ హాల్లోకి వస్తే మీటింగ్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. తర్వాత మీరు మీటింగ్ హాల్కి వస్తే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత దయచేసి ప్రతి ఒక్కరు టీచర్లు అందరూ కూడా అందరికి భోజనాలు అరేంజ్ చేసినారు. వెళ్ళి క్లాస్లో ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి క్లాస్ టీచరు వాళ్ళ రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళ సెక్షన్స్కి వెళ్ళాల్సిందిగా నేను కోరుతున్నాను. అది సార్ అందరూ భోజనం చేసేంత వరకు ఉండండి. ఇక్కడ అందరికి భోజనాలు ఉన్నాయి. తర్వాత సమావేశం అది కూడా మనకున్న టైం ప్రకారమే ముగించుకొని మనం అందరూ 1 గంట లోపల ఫోన్ చేసి ఫోటో తీసుకోండి. ఒక 5 నిమిషాల్లో మళ్ళా ఇక్కడ రూమ్లోకి వస్తే మీటింగ్ మేడం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినారు. చాక్లెట్లు బిస్కెట్లు వేస్తాడు సార్. సార్ కొద్దిగా సైడ్ చేయండి సార్. పిల్లలు మీ టీచర్ చెప్తారు ఏ రకంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే మీ పేరెంట్స్ చెప్పి ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పండి. వీళ్ళు ఫైనల్ 10th పోయే వాళ్ళు కాబట్టి కొంచెం బాగా ఓకే అందరి ప్రోగ్రెస్ కార్డ్స్ ఎలా ఉన్నాయో అందరూ బాగా మంచి మార్కులు తెచ్చుకున్నారా? తెచ్చుకోకుండా ఫైనల్ తెచ్చుకుంటే టైం ఉంది, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నారో కొంచెం దాని మీద మీ సార్ వాళ్ళతో సలహా తీసుకొని మీరు తెలియకపోతే అడిగి చెప్పించుకొని మీరు మంచి సబ్జెక్ట్ తెలుసుకొని మంచి మార్కులతో ఈ స్కూల్ నుంచి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. తద్వారా ఈ స్కూల్కు మీ పేరెంట్స్కు మీ టీచర్స్కి
అందరికీ ఒక మంచి పేరు తీసుకురావాలని నేను మన గ్రామ మండల అభివృద్ధి అధికారి మన చెప్తుందా మన ఎక్కడ చెప్తుందా మన ఎక్కడ ఈ ఎవరో పద్ధతి ఫ్యాన్సీ నిలబెట్టి సార్ మనకు ఇంకా చాలా డెవలప్ అయింది మాట వర్క్స్ చాలా మార్పు ఉంది. టీచర్స్ కూడా బాగా పాత పేరు అంటున్నారు. బహుశా నడవడానికి మంచి పేరు ఉంది. మీరు ఏ డౌట్ వచ్చినా దాన్ని మీరు ఆ రోజు మర్చిపోకూడదు. వెంబడే సార్ని అడగాలి. లేదంటే మీ పక్కన కొలీగ్స్ కూడా ఆలోచన తప్పేం లేదు. తెలియని దాన్ని వెంబడే తెలుసుకోవాలి. దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకా బయట ఏ వ్యాపారాలన్నా మీరు పక్కన పెట్టండి. మీ ఇంటికాడ మీ పేరెంట్స్ వేరే పనులు చెప్పినా కూడా మీరు నిజంగా చదువుతూ ఉండినా వాళ్ళు కూడా మీకు డిస్టర్బ్ చేయాలి. మీరు ముందు మీరు చదువులో మీరు బాగా చదువుకుంటూ ఉండండి. దాన్ని బట్టి వాళ్ళు కూడా మీ పేరెంట్స్ అడ్జస్ట్ అవుతారు. ఏదైనా కూడా చదివే ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత మీతో కుటుంబమైనా ఏ పనైనా కూడా చదువు బాగా ఇది మంచి అవకాశం. నేను కూడా మీలాగా చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి ఇంకా నేను మాకంటే ఇంకా మంచి స్థాయికి వచ్చేసి అందరూ కూడా కష్టపడి ఇష్టంగా చదువుతుంది. దాని గురించి మీరు మ్యాక్సిమం మీరు డిసైడ్ చేసేది మీ ప్రవర్తన, మీ కాన్ఫిడెన్సే. ఈ రెండు నువ్వు ఏం కావాలంటే అవే డిసైడ్ చేస్తావు. నీ ప్రవర్తన బాగుండాలా, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అది ఉన్నాయంటేనా నువ్వు చైతన్య కాలేజ్ కాదు కదా, నారాయణ కాలేజ్ వరకు నీతో పోటీ పడుతుంది. ఇక్కడ కూడా అందులో ఉన్నాయి, అందరూ టీచర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. బాగా ఉపయోగించుకోండి. నీకు ఇప్పటికే ఒక ఫ్లోర్ అంటూ వచ్చింది. నేను ఏం కావాలి టీచర్లో అనేది నిజంగా ఇప్పుడు స్టార్ట్ అయిపోతే డెఫినెట్లీ వచ్చింది. ఇది రాకుండా ఇంకా బయట ఎక్కువ తిరగడాలు, బైకులు వేసుకొని తిరగడం, లేకపోతే వ్యాపారాన్ని మీరు ఉన్నాయంటే తప్పనిసరిగా మీరైతే మీరు ఇంకా ఎంత ఖర్చు పెట్టి చదివినా కూడా మీరు రీచ్ కావాలి. మీరు ఇప్పటి నుంచే మీ టార్గెట్ వల్ల అనేది మీకు వచ్చిందా భవిష్యత్తులో మీరేం కావాలి, మీరు ఏమైనా కోరుకోండి, తప్పేం లేదు. మనకి తక్కువ ఎక్కువది కాదు. అప్పుడు సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, మంచి డాక్టర్, ఇంజనీర్, మంచి బిజినెస్ అనేది మీరు ఈ స్థాయిలోనే మీకు ఒక ఐడియా ఆలోచన రావాలి మైండ్లో. మనకి ఇప్పుడు మనం ఒక ఎక్కడి నుంచి పోతుంది కదా గవర్నమెంట్, మనకంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనేది నేను ఈ వయసు ఎక్కడితే మరి చికెన్ రాసే మంచి నాలెడ్జ్ వచ్చేటువంటి రాసే. కాబట్టి ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకుని కష్టపడండి, తప్పకుండా అచీవ్ అవుతారు. ఎటువంటి దాంట్లో అనుమానం ఉంది. కాబట్టి నిజాయితీగా కష్టపడాలా, మీ మనసుకు మీరే ఉంటుంది. ఇక్కడ ఆ తర్వాత టీచర్స్ మంచి వెళ్తాయి, ప్రతిదీ సలహా తీసుకోవాలి. ఆ చాప్టర్ మీకు అర్థం కాలేదా లేకపోతే అడగాలి. చాప్టర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కన్నా అర్థం కాదు తెలుసుకొని వాళ్ళకి నెక్స్ట్ చేసుకుంటే పోతే మీకు ఆ క్లాస్ ఆ ఇయర్ అయిపోయిన నాలెడ్జ్ వచ్చేసారు. ఈ చాప్టర్స్ గురించి, ఈ బుక్స్ గురించి నీకు నెక్స్ట్ పడడానికి ఈజీ అవుతుంది. నువ్వు ఏమీ సరిగా తెలుసుకుంటావు. ఒకవేళ ఎప్పుడు పాస్ అవుతారు, పాస్ గురించి విషయం కాదు, సబ్జెక్ట్ అనేది బాగా రావాలి. నెక్స్ట్ తరగతులకు నీకు ఈజీ అవుతుంది. అట్లా మీరు ఇప్పటి నుంచే మీ సార్లు సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను మర్చిపోతున్నాను. అది రిక్వెస్ట్ చేసుకోండి. ఒకసారి నిలబడండి సార్ అక్కడ. సార్ తలకాయ మీరు సెంటర్లోకి రావాలి. మీరు కొంచెం చెప్పండి. ఆల్రెడీ ఫ్లై అయ్యి పొజిషన్లోకి వచ్చాడు సార్.
సార్ రైట్ సార్ థ్యాంక్ యూ ఆల్ ద కన్ఫామ్ మా పిల్లలకి ఇవ్వకుండా ఇంకెవరికి వాడు దండం పెడతావేంద్ర ఎక్స్పెక్ట్ చేయాలి వీళ్ళు చేస్తారు ఒకసారి మీరు వచ్చి ఎంఆర్ఓ సార్ మీరు మోటివేషన్ క్లాస్ మేము కూడా ఇలా సార్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు షార్ట్ పీరియడ్ ఉంది 4 months ఉంది కదా వాళ్ళకు ఇంకా ఏదైనా ఉంటే కూడా కొంచెం ఫైట్ చేస్తారంటే ఓకే అమ్మా ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తారు బాగా వాళ్ళు ఫోన్ చేస్తారు చూసి మీరు కూడా చెప్పి మార్క్స్ ఏదైనా తక్కువ మార్క్స్ ఏం ఇబ్బంది పడాల్సిన టైం అంటే ప్రిపేర్ కావచ్చు ఇంకా ఒక అట్లీస్ట్ 3 months కూడా మీకు ఇన్కమ్ కావచ్చు రైట్ మేడం ఇప్పుడు సిలబస్ ఎంత శాతం అయిపోయింది అప్ప సార్ పుణ్యకాలం అయిపోయి ఒక్క బుక్లో లేదు నేను అసలు సిలబస్ దాదాపు అయిపోయింది ఉదాహరణకు సోషల్ స్టడీస్లో ఎన్ని లెసన్స్ మొత్తం 20 లెసన్స్ ఉన్నాయి 16 అయినాయి 18 అడిగారు సార్ ఒక 4 బ్యాలెన్స్ మీరు ముందు ఆ 16 లెసన్లో మీకు ఏమి డౌట్స్ లేకుండా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు స్పెషల్ క్లాస్ తప్పకుండా క్లియర్ చేసుకోవాలి. మీకు స్పెషల్ క్లాస్ చెప్తున్న ఉద్దేశం కూడా అదే. మీరు ఇంకా ఏ సబ్జెక్ట్లో ఏ లెసన్లో మీకు కాదో దాన్ని ఇంప్రూవ్ చేసుకొని మన ఎగ్జామ్స్ బాగా అయ్యాయి. దాంతోపాటు సబ్జెక్ట్ కూడా పూర్తిగా తెలుసుకోవాలి. బాగా చదువుకొని ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లాస్ అయిపోయిన తర్వాత ఇదంతా చేస్తున్నా సార్ మీకైతే బాగా ఇంట్రెస్ట్ ఉందనేది తెలిసిపోతుంది. సేమ్ ఓకే, వెరీ నైస్. ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలా. ఇదే మాదిరిగా మీ చదువులో కూడా బాగా చక్కగా ఇంట్రెస్ట్ పెట్టి బాగా నేర్చుకోండి. ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీ టీచర్స్ని అడిగి చెప్పించుకోండి. మీకు 8వ తరగతి పూర్తి అవుతుందంటే 8వ తరగతి సిలబస్ సంబంధించి ఎలాంటి డౌట్స్ కానీ మీకు ఉండకూడదు. నెక్స్ట్ 9 చదవాలి. ఇంకా 8వ
తరగతి ఊరికి ఏదో పాస్ అవుతారు, పాస్ గురించి కాదు. పాస్ వాటితో పాటు మన మీరు చదివిన ప్రతి సబ్జెక్ట్లో ప్రతి లెసన్ కూడా మీకు అర్థమై ఉండాలా, మళ్ళీ డౌట్ రాదు. ఆ రకంగా మీరు చదువుకోవాలి. మీకు వచ్చే అవకాశం ఉంది. టీచర్స్ కూడా అందరు ఉన్నారు కదా, మరి ఎంత అదృష్టం మీరు. ఫ్యాకల్టీ అందరు ఉన్నారు కాబట్టి మనకు 2 పోస్ట్ అంటే ఒకే పోస్ట్ 19 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక బయోలో 6 క్లాస్ వేరే టీచర్స్ అర్థం చేస్తున్నాను. కావాలి సార్, అయినా వేరే సబ్జెక్ట్ 4 ఉన్నాయి కాబట్టి ఇబ్బంది రాదు. మీరు 8వ తరగతి నుంచే బాగా చదువుకోవాలి. మీకు ఏదో ఆలోచన ఏముంటుందంటే మేము ఇంకా చిన్న పిల్లలం కదా, ఎప్పుడో ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో బాగా చదువుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. 8వ తరగతి నుంచే ఇప్పుడు నుంచి కూడా మంచి మీకు సిలబస్ ఉంది. ప్రతి సబ్జెక్టులో చాలా మంచి సిలబస్ మీకు ఉంది. ఆ సిలబస్ అలా కూడా మీరు బాగా నేర్చుకుంటే ఇదే రేపు పొద్దున మీకు ఇంటర్మీడియట్ కానీ నెక్స్ట్ డిగ్రీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది నేర్చుకుంటే నెక్స్ట్ తరగతులు చాలా సులువైతాయి. అట్లేకుండా ఇది అర్థం కాకపోతే మీకు జీవితం వల్ల డిఫికల్ట్గానే ఉంటుంది. మీ డిగ్రీ వరకు కూడా మీరు చదివి ఎట్లా ఉంటుందంటే ప్రతి సంవత్సరంలో మీరు కొత్తగా ఉంటుంది, కష్టపడుతూ ఎక్కువ కష్టం అనిపిస్తుంది. అలా లేకుండా మీరు 8వ తరగతి నుంచి ప్రతి సబ్జెక్టు ప్రతి లెసన్ బాగా నేర్చుకున్నారనుకో చాలా సాఫీగా సాగుతుంది. మీరు ఏదన్నా తొందరగా మీరు అనుకునేది కూడా అచీవ్ కావడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకు సామెత మనకు ఉంది కదా, ఏ రోజు చేయాల్సిందే ఆ రోజు చేసుకుంటే సేమ్ అది కూడా ఇదే. ఏ సంవత్సరానికి మీ సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం మీరు నీట్గా చదువుకోవాలి. ఇంకా డౌట్ రావద్దు. డౌట్ లేదని వచ్చి ఇప్పుడే మీకు స్పెషల్గా ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారు, తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. క్వశ్చన్ వేయడం కూడా గుడ్ హ్యాబిట్. ఏ క్వశ్చన్ అనేది సబ్జెక్ట్ సంబంధించి వేయాలి. వేయండి, తప్పేం లేదు. ఏదైనా మీకు డౌట్ వచ్చి అడగండి టీచర్స్ నుంచి. అది కొంతమంది వచ్చినారు కదా మన సార్ బాగా చదువుకోండి.